సినిమా చూసే ఉంటారు లైక్ బెంగాల్ టైగర్. మీకు అనిపించిన వాట్స్ యువర్ ఫీలింగ్స్? బెంగాల్ టైగర్ నేను ఒక ఆడియన్గా ఈ సినిమాకి పనిచేశాను కాబట్టి అభిమానంతోనో, తర్వాత నాకు ఇక్కడ అందరూ వర్క్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ మీద అభిమానంతో అయితే అది నాకు ఈ 4 గోడల మధ్యనే ఉంటుందండి. ఏదైనా అభిమానం ఉంటే 4 గోడల మధ్యనే ఉంటుంది. ఎందుకంటే మా డిస్కషన్ ఎప్పుడు ఓపెన్గా ఉంటుంది. నేను సంపత్ నంది సార్తో కానీ, రాధామోహన్ సార్తో కానీ, హీరో గారితో కానీ చాలా ఓపెన్గా ఉంటుంది. ఎందుకంటే సినిమా అనేది ప్రజలకు సంబంధించింది. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలని వాళ్ళకు ఉన్నట్టే మాకు ఉంటుంది. ఒక ఆడియన్గా నేను సినిమా మొత్తం చూసినప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఒకటే, ఇది అందరిలాగా నేను చెప్పట్లేదు, 100% హిట్ కాదు, ఇది 101% హిట్ అండి ఈ సినిమా. మీరు ఫస్ట్ టైం రవితేజ గారితో వర్క్ చేశారు ఇక్కడ, సో అతనితో ఉన్న డిస్కషన్స్ కానీ ఎట్లా? సార్ గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నాకున్న అర్హతలు సరిపోవు. ఎందుకంటే ఎక్కడో ఉన్న నన్ను, అసలు ఎవరికి తెలియదు నన్ను, ఇప్పుడు ఎంతోమందికి, ఎక్కడెక్కడో ఉన్న చాలామందికి భీమ్స్ అంటే కేవలం పేరు తెలిసేది ఇంతకుముందు, ఇప్పుడు భీమ్స్ అంటే ముఖం తెలుస్తుంది. సో ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన ఘనత సార్దే. అండ్ సార్ ఎప్పుడు ఒకటే మాట అంటారు, నాకు ఆయన చెప్పిన మాటల్లో బాగా అంటే గుర్తుంచుకున్నాను, గుండెలు పెట్టుకున్న మాట ఏంటంటే, భీమ్స్ ఎప్పుడు మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి, నువ్వు మాట్లాడకూడదు, నీ పాట మాట్లాడాలి. సో డెఫినెట్లీ అలాంటి వే నీకుందని నేను అనుకుంటున్నానని చెప్పేసి అన్నారండి. సో అలాంటి మంచి సలహా అనేది నాకు, అది ఎలా చెప్పాలంటే, కొన్ని 1 లక్ష రూపాయలు మీరు నాకు ఇచ్చారనుకోండి, కట్ చేసే 4 రోజులకు 2 నెలలకు కనీసం 3 నెలలకైనా ఖర్చు అయిపోతాయి. కానీ ఇవి 1,00,000 కోట్లు పెట్టినా ఖరీదు చేయనటువంటి ఖరీదు కూడా సరిపోదు. అలా దానికి మించిన రెట్లు ఉన్న మాట ఇది. 1,00,000 కాలాల పాటు గుర్తుంచుకోవాల్సిన మాటగా నేను భావిస్తానండి. చూపులతో దీపాల పాట హిట్ అయినందుకు, హిట్ చేసినందుకు, హిట్ అయిందని అందరు చెప్తున్నందుకు అందరికీ సదా 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 నమస్కారం అండి. ఎందుకు నమస్కారం అంటే, భీమ్స్ అంటే మాస్ పాటలే చేస్తాడు, జానపదాలే చేస్తాడనే ఒక మార్క్ బెంచ్ నుంచి భీమ్స్ అంటే సూపర్ హిట్ మెలోడీ కూడా చేశాడు, వింటున్నప్పుడు బాగుంది, భలే చేశాడు అందరు అంటుంటే అప్పుడు అనిపిస్తుంది, అమ్మయ్య మనం కూడా కొంచెం చేస్తాను నమ్ముతున్నారు.